రైట్. ఇక డీటెయిల్ చూస్తే టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కోటా శ్రీనివాసరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా 4 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన కంకిపాడులో జన్మించారు. కోటా తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. కోట కూడా మొదట్లో డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే యాక్టింగ్ మీద ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాల్లోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరిగా సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు. 2003లో వచ్చిన స్వామి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన కాత్తాడి ఆయన చివరి తమిళ సినిమా. ఇక 1987లో విడుదలైన ప్రతిఘాత్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. 2016లో విడుదలైన భాగి ఆయన చివరి హిందీ సినిమా. కన్నడలో 1997లో వచ్చిన లేడీ కమిషనర్తో ఎంట్రీ ఇచ్చారు. 2023 విడుదలైన కబ్జా ఆయన చివరి కన్నడ సినిమా. కేవలం నటుడుగానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్గా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. కోటా శ్రీనివాస్ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో నటించారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు కోటా శ్రీనివాసరావు. 1990లలో బీజేపీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా రాజకీయాల్లోనూ సినీ పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేశారు కోటా శ్రీనివాసరావు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే